44వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. మార్చి 29, 1982న మరి పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఒకటే నినాదంతో ఆ రోజున నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం ఇందిరాగాంధీ అవమానించినటువంటి విధానాలను ఆయన మనసులో మననం చేసుకొని తెలుగుదేశం పార్టీని తెలుగు ప్రజల కోసం ఆయన పెట్టడం జరిగింది. 9 నెలలనే నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి రావడం జరిగింది. సంస్కరణలు ఎన్నో తెచ్చిండు. పేదవాళ్లకు కూడు గూడు గుడ్డ అని చెప్పేసి రేషన్ బియ్యాన్ని అందించిండు. ఆయన అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొని వచ్చిండు. అసలు ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయం అంటేనే తెలియదు. ఆ రోజులల్లో ఇళ్లల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు బయటకు వచ్చేసి జెండా పట్టుకొని రాజ్యాధికారం చేపట్టే విధంగా ముందరికి పోవడానికి కారకులు ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పగ్గాలు పట్టిన తర్వాత హైదరాబాదును అద్భుతంగా అభివృద్ధి పదంలో నడిపించిండు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. హైదరాబాదు ఈ రోజున అంత అభివృద్ధి జరిగిందంటే నారా చంద్రబాబు గారు తెచ్చినటువంటి ఐటీ అండ్ అనేక రకాలైన సంస్కరణలు మరి చాలా ముఖ్యంగా హైదరాబాద్కు ఉపయోగపడ్డాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఎన్నో చూసిండు. ఆయన ఒడిదుడుకులు, గెలుపు, ఓటములు చూసిండు. 2005లో నేను ఒక 3-4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గరికి నేను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన దగ్గర శిష్యుడిగా నేను ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నప్పుడు క్రమశిక్షణ, కఠోర దీక్ష, ఆయన ఒక ఋషి, ఒక యోగి, ఒక మహర్షి. అసలు నిజంగా ఆయనను చూస్తుంటే ఒళ్ళు అయితే పులకరించేది. ఆయన ఎట్లా ఎవరితోటి ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలనుకుంటూ ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఆ శిఖరాన్ని ఎక్కిండి ఆయన మహానుభావుడు. మరి ఆయన ద్వారా నేను నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా నేను కూడా మరి ఎంతో ఎత్తుకు ఎదగలిగిన నా గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను.